తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. శరత్ ది డిజిటల్ బట్లర్ 2026. కథ రచన తేజారాణి తిరునగరి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఒక అల్ట్రా మోడర్న్ అపార్ట్మెంట్. శరత్ వయస్సు 30 ఏళ్లు, కాని వేషధారణ మాత్రం 1940 నాటి బ్రిటిష్ బట్లర్లా ఉంటుంది. నల్లకోటు, మెడలో బౌటై, కాని కాళ్లకి మాత్రం లేటెస్ట్ స్నీకర్స్, చేతికి యాపిల్ వాచ్. శరత్ కేవలం అమాయకుడే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అసహ్యించుకునే మనిషి. ఇంట్లో ఉన్న రోబోలకు, అలెక్సాలకు తన ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడే ఒక అభద్రతాభావం ఉన్న బట్లర్. అతని యజమాని సిద్ధార్థ్ ఒక టెక్ జీనియస్. అతని ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, వంట అన్నీ సోఫియా అనే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తుంది. మన బట్లర్ శరత్కి ఈ సోఫియా అంటే అస్సలు పడదు. సోఫియాను తన సవతి తల్లిలా చూస్తుంటాడు. ఉదయం సిద్ధార్థ్ లేవగానే, "సోఫియా, టర్న్ ఆన్ ద లైట్స్" అన్నాడు. వెంటనే లైట్లు వెలిగాయి. శరత్ కోపంగా స్విచ్ బోర్డు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చేతిలో ఒక కర్ర ఉంది. "నో సార్, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దట్ రౌండ్ బాక్స్. ఐ యామ్ హియర్, నో, ఐ విల్ ప్రెస్ ద బటన్. మై ఫింగర్ ఈజ్ పవర్ఫుల్ దాన్ దట్ వైఫై" అని వెళ్ళి మళ్లీ లైట్ ఆఫ్ చేసి తనే ఆన్ చేసి గర్వంగా నవ్వాడు. సిద్ధార్థ్ నవ్వి, "అరే శరత్, అది టెక్నాలజీరా, పని సులభం చేస్తుంది." శరత్ సీరియస్గా, "సార్, టుడే ఇట్ విల్ ఆన్ ద లైట్, టుమారో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ప్రాపర్టీ షేర్. బీ కేర్ఫుల్, దిస్ ఈస్ డిజిటల్ దెయ్యం." సిద్ధార్థ్ ఆఫీస్ పనిలో చాలా టెన్షన్గా ఉన్నాడు. "ఛా, నా ల్యాప్టాప్కి భయంకరమైన వైరస్ పట్టింది, చాలా స్లో అయిపోయింది" అని విసుక్కుంటూ ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టి బాత్రూంకి వెళ్ళాడు. శరత్ ఇది విన్నాడు. వెంటనే అతనిలోని సేవాభావం మేల్కొంది. "వైరస్సా? మై గాడ్, కరోనా టైంలాగా దీనికి కూడా స్నానం చేయించాలి" అని డిసైడ్ అయ్యాడు. సిద్ధార్థ్ తిరిగి వచ్చేసరికి శరత్ ల్యాప్టాప్ని సింక్లో పెట్టి విమ్ సబ్బు, స్క్రబ్బర్ వేసి రుద్దుతున్నాడు. పక్కన డెటాల్ బాటిల్ ఉంది. సిద్ధార్థ్ గుండె ఆగినంత పనైంది. "రేయ్, ఏం చేస్తున్నావురా" అని అరిచాడు. శరత్ చాలా కూల్గా, "డోంట్ వర్రీ సార్, వైరస్ ఈజ్ గాన్. ఐ గేవ్ ఇట్ ఎ బబుల్ బాత్. నౌ ఇట్ ఈస్ క్లీన్ అండ్ గ్రీన్, బట్ స్క్రీన్ ఈజ్ బ్లాక్. మేబీ ఇట్ ఈస్ స్లీపింగ్" అన్నాడు అమాయకంగా. సిద్ధార్థ్ తలపట్టుకొని కూర్చుండిపోయాడు. "నువ్వు వైరస్ని చంపలేదురా, నా కంప్యూటర్ని చంపేశావు." ఒకరోజు సిద్ధార్థ్ కళ్ళకి హెడ్సెట్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు. గాలిలో చేతులు ఊపుతున్నాడు. "చావండిరా, చావండి" అని అరుస్తున్నాడు. శరత్ హాల్లోకి వచ్చాడు. సిద్ధార్థ్ కళ్ళకి నల్లటి పట్టీ కట్టుకుని గాలిలో దేనితోనో ఫైట్ చేయడం చూసి శరత్ భయపడ్డాడు. "ఓరి దేవుడా, బాసికి ఏదో దయ్యం పట్టింది, కళ్ళు కనిపించక గాలిలో కొట్టుకుంటున్నాడు" అని అనుకున్నాడు. వెంటనే వంటింట్లోకి వెళ్ళి ఒక చీపురు కట్ట, కొంచెం పసుపు నీళ్లు తెచ్చాడు. సిద్ధార్థ్ గేమ్ ఆడుతుండగా సడన్గా మొహం మీద చల్లటి నీళ్లు పడ్డాయి. తర్వాత ధడేల్మని వీపు మీద చీపురు దెబ్బ పడింది. సిద్ధార్థ్ హడలిపోయి హెడ్సెట్ తీశాడు. ఎదురుగా శరత్ చీపురు పట్టుకొని నిలబడ్డాడు. "గెట్ అవుట్ డర్టీ గోస్ట్, లీవ్ మై బాస్" అని అరుస్తున్నాడు శరత్. సిద్ధార్థ్ కోపంతో, "రేయ్, నేను గేమ్ ఆడుతున్నానురా." శరత్ ఆశ్చర్యంగా, "గేమా? ఐ థాట్ యు ఆర్ ఫైటింగ్ విత్ గాలి దయ్యం. సారీ సార్, మై ట్రీట్మెంట్ ఈస్ కొంచెం రఫ్, బట్ రిజల్ట్ ఈస్ పక్కా." చివరికి సిద్ధార్థ్ విసిగిపోయి ఆటోమేటిక్ రోబోట్ పని మనిషిని ఆర్డర్ చేశాడు. బాక్స్లోంచి కొత్త రోబోట్ వచ్చింది. కాని దాన్ని ఆన్ చేయగానే అది పనిచేయలేదు. ఎందుకంటే శరత్ దానికి ఛార్జింగ్ పెట్టకుండా ఆ ప్లగ్లో తన ఎలక్ట్రిక్ దోమల బ్యాట్ ఛార్జింగ్ పెట్టాడు. శరత్ నవ్వుతూ, "సార్, రోబోట్ ఈజ్ మెషీన్, బట్ శరత్ ఈజ్ ఎమోషన్. మెషీన్ నీడ్ కరెంట్, బట్ ఐ నీడ్ ఓన్లీ యువర్ కామెంట్. నేనే బెస్ట్ సార్." సిద్ధార్థ్ నవ్వి, "నీతో వేగలేను కాని నువ్వు లేకపోతే బోర్ కొడుతుందిలే, ఉండుపో" అన్నాడు. రాత్రి పడుకునే ముందు విక్కీ శరత్ని పిలిచాడు. "శరత్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా, ఎందుకు ఇలా సగం సగం మాట్లాడి చంపుతావ్?"
శరత్ చిరునవ్వుతో, సార్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడితే నేను మీ పిఏ అవుతాను. ఇలా మాట్లాడితేనే కదా సార్ నేను శరత్ ది బట్లర్ అవుతాను. హిస్టరీ రిపీట్స్ సార్, బట్ విత్ వైఫై అని లైట్ ఆఫ్ చేసి, గుడ్ నైట్ సార్, స్వీట్ డ్రీమ్స్ ఆర్ లోడింగ్ అంటూ వెళ్ళిపోయాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా మన శరత్ లాంటి న్యాచురల్ అన్ఇంటెలిజెన్స్ ఇచ్చే కిక్కే వేరు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు కామెంట్ చేయండి.